సూపర్ 6 పథకాలను ప్రకటించడం ద్వారా కూటమి అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజాగలం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అయితే ఈ మేరకు చర్యలను అయితే చేపట్టింది. ఇందులో ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి బడికి వెళ్లి చదువుకునే ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ ని విడుదల చేస్తూ ఆ సందర్భంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి బిడ్డకు ఆధార్ కార్డు ఉండాలని, ఆధార్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారని, బిడ్డతో పాటు బిడ్డ యొక్క తల్లి లేదా సంరక్షకురాలు ఖచ్చితంగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి అంటూ కూడా ఈ మేరకు ప్రభుత్వం తన గైడ్ లైన్స్ లో పేర్కొనడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన నవరత్నాల పథకంలో ముఖ్యంగా ఆధార్ కార్డుకు సంబంధించి ఎక్కువ సమస్యలు రావడం జరిగింది. ఫింగర్ ప్రింట్ పడకపోవడం, ఓటీపీలు రాకపోవడం, మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం, ఆధార్ లో అడ్రస్ తప్పులు ఉండడం, ఆధార్ లోను రేషన్ కార్డులోను డీటెయిల్స్ తప్పు ఉండడం, పలు రకాల కారణాలతో అనేక మంది ఈ పథకాలకైతే దూరం అవడం అనేది జరిగింది. ఇది గుర్తించిన కూటమి ప్రభుత్వం తాము అమలు చేయబోయే సూపర్ 6 పథకాలకు సంబంధించి ముందు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది చేకూరకుండా ఉండడం కోసమును, ఈ యొక్క లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అధికారులు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసమును జూలై 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహించి ఈ మేరకు ఎవరైతే ఆధార్ కార్డులో తప్పులు ఉంటాయో, ఫింగర్ ప్రింట్ పడవో, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోలేదో, ఎవరికైతే ఆధార్ కార్డు లేదో అలాంటి వారందరికీ కూడా సేవలు అందించి ఈ మేరకు ఆధార్ కార్డును సరి చేసుకునేందుకు అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉంది. అవసరాన్ని బట్టి కాలేజీలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసి ఈ మేరకు ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు మార్పులు చేర్పులు, ఫింగర్ ప్రింట్లు, మొబైల్ నెంబర్ లింక్ కావచ్చు, ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కావచ్చు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అలాగే అన్నదాత పథకం ద్వారా నిరుద్యోగ భృతి పొందాలన్నా కూడా ఆధార్ కార్డు చాలా ముఖ్యంగా ఉంది. ఆధార్ కార్డు ఉన్న వారికే ప్రభుత్వ పథకాలు అయితే అందుతాయి. ప్రభుత్వానికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఇంకా 1,36,00,000 మందికి పైగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉందని 2011, 2012లో కొత్తగా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 10 సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డును డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవాలని ఆధార్ సంస్థ తెలుపుతున్న నేపథ్యంలో ఇంకా అనేక మంది చేసుకోలేదని, ఇలాంటి వారందరికీ కూడా ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకునేందుకు కూడాను జూలై 23 నుంచి 27 తేదీ వరకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు కలిగి ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలకు అర్హత పొందాలంటే ఆధార్ కార్డే ముఖ్యమైన నేపథ్యంలో ఎవరైతే ఈ పథకాలను ఆశిస్తూ ఉన్నారో ముఖ్యంగా అలాంటి వారైతే జూలై 23 నుంచి 27 వరకు జరిగేటువంటి జూలై 23 నుంచి 27 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో జరిగేటువంటి ఈ ఆధార్ ప్రత్యేక శిబిరాలకైతే మీరు హాజరై మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడమో, ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేసుకోవడమో, ఏవైనా తప్పులుంటే సరి చేసుకోవడమో, మీ పిల్లలకు కనుక ఆధార్ కార్డు ఇంకా తీసుకోకుండా ఉంటే ఆధార్ని ఎన్రోల్ చేసుకోవడమో చేసి మీరైతే ఆధార్ కార్డును పొందండి. ఆపై ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పొంది ఆ మేరకు మీరైతే పథకాలను తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు, ఇతర సమాచారం, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.